అన్న ఈ బైరి నరేష్ అనే వ్యక్తి ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. ఇంకా కొంతమంది బాబు భోగినని, ఈ బ్రదర్ షరీఫ్, ఇట్లాంటి వీళ్ళందరూ ఉన్నారు కదా, సిరాజ్, ఈ వ్యక్తులందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటారు. కొంతమంది ఏమో దేవీ దేవతలు లేరు, కొంతమంది ఏమో విగ్రహారాధన లేదంటారు. ఈ బైరి నరేష్ ఏమో అయ్యప్ప స్వామి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. లైక్ ఇట్లాంటి తెలియకుండా, పురాణాలు వేదాలు ఇవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటాడు. అసలు అయ్యప్పే లేడంటాడు. ఇట్లాంటి వ్యక్తులకు ఏమైనా స్ట్రాంగ్గా చెప్పగలరా? మనము వాళ్ళకి చెప్పడం కంటే హిందువులకు చెప్పడం ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళని మనం నోరు మోయించలేం. ఎందుకంటే మనం ఇప్పుడు పడుకున్నవాడిని లేపుతాం, పడుకున్నట్టు నటించేటవాడిని లేపలేం. మనం ఎన్నిసార్లు పిలిచినా వాడు కదలడు, పలకడు, ఉలకడు, పలకడు. అట్లా వాళ్ళు నాస్తికులుగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత మనం వాళ్ళకి ఏం చెప్పలేం. అట్లనే కొన్ని ఇతర మతస్థులు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళు కూడా వచ్చి హిందూ మతం మీద రాళ్ళేసిపోతుంటారు. ఇప్పుడు ఆ మతాల్లో లేవా అంటే ఆ మతాల్లో కూడా అనేక రకాల కథలు ఉంటాయి, బైబిల్లో కావచ్చు, ఖురాన్లో కావచ్చు. అవన్నీ మనం తీసి మాట్లాడుతూ కూర్చుంటే మరి వాళ్ళు హర్ట్ అవుతారు. వాళ్ళు మాత్రం మనల్ని ఏదైనా అనొచ్చు. అవి ఈ విధంగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మీడియాలో ఉండడానికో, న్యూస్లో ఉండడానికో రకరకాల కామెంట్ చేస్తారు. వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసే మీడియా కూడా ఉంటుంది. ఇది ఎంత రోజు నడిచేది. హిందువులు ఫస్ట్ గ్రహించాల్సింది ఏంటంటే, మన శాస్త్రం మీద, మన దైవం మీద, మన మతం మీద, మన ధర్మం మీద మనకు విశ్వాసం ఉందా లేదా. ఇంకోటి ఏంటంటే, ఎవడు మన ధర్మం పైన, ఇట్లా మన శాస్త్రం పైన తప్పుగా మాట్లాడితే వాడిని అక్కడే చెప్పుతో కొట్టడము, నరికిపడడం చేస్తే మారుతారు స్వామి. ఇప్పుడు వైలెన్స్ అల్లా గురించో లేకుంటే మహమ్మద్ ప్రవక్త గురించి ఎవడన్నా వచ్చి మాట్లాడితే వాడు బతుకుతాడా మరుసటి రోజు? నేను అదే అంటున్నాను. మనము ఆవేశానికి లోనయ్యి హింస గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు చర్చ పక్కదోవ పడుతుంది. హింస అనేది ఎప్పుడు కూడా పెద్ద పరిష్కారం ఏం కాదు. అసలు ఫస్ట్ వ్యక్తిగత స్థాయిలో నేనేమంటున్నానంటే, హింస అవసరమా లేదా, వాళ్ళు మనల్ని నాకు ఇప్పుడు అంటే బయట జరుగుతున్నది ఏంటి మనం చూస్తున్నాం కదా, లవ్ జిహాద్ అనేది ఉంది, గజ్వా ఏ హింద్ అని ఉంది. అంటే ఈ దేశాన్ని కబలించాలని, సనాతన ధర్మం లేకుండా చేయాలని రెండు మతాల్లో ఉన్న అతివాదులు, అందరని కాదు, రెండు మతాల్లో ఉన్న ఏమంటారంటే మతోన్మాదం తలకెక్కిన వాళ్ళు ఉంటారు కదా, మతోన్మాదులు అన్నిట్లో ఉంటారు, హిందూ మతంతో సహా అన్ని మతాల్లో ఉంటారు. అయితే ఎందులో ఎక్కువ ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జైన మతంలో ఉన్నవాడికి మతోన్మాదం పెరిగితే వాడు ఇంకెక్కువ ఉపవాసం ఉంటాడు. జైన మతంలో ఉన్నవాడికి మత పిచ్చి పెరిగితే ఏమవుతుంది అంటే ఇంకో 4 రోజులు ఎక్కువ ఉపవాసం ఉంటాడు. బట్ ఇంకో మతంలో ఉన్నవాడికి మత పిచ్చి పెరిగితే పక్కోడిని చంపేస్తాడు. ఇంకో మతంలో ఉన్నాడు మత మార్పిడి చేస్తాడు. ఈ విధంగా రెండు మతాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే మన దేశాన్ని, ధర్మాన్ని కబలించి ఈ మతం ఇది మన ఇంకొక 25 ఇయర్స్ తర్వాత, 50 ఇయర్స్ తర్వాత, 100 ఇయర్స్ తర్వాత ఇక్కడ అసలు హిందూ మతం లేకుండా చేయాలనే టార్గెట్తో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ బారి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని మనం ఎట్లా రక్షించుకోవాలి అంటే, హింస ప్రధానమైన పరిష్కారం కాదు. హింస వద్దని నేను చెప్పట్లేదు, అహింస అది కాదు. హింస అనేది చర్చ పక్కన పెడితే, హింస కంటే కూడా ప్రధానమైనది ఏంటంటే, ఖురాన్ చదివేటప్పుడు మోకాళ్ళు మడిచి కూర్చోవాలి, ఏమంటారు మక్కా వైపు తిరిగి చదవాలి అని వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు దానికి సైంటిఫిక్ కారణం ఏంటి అని అడుగుతున్నారా? అట్లనే క్రిస్టియన్స్ మెడలో సిలువ వేసుకుంటున్నారు, ఆదివారం ప్రేయర్ చేస్తున్నారు. వాళ్ళు ఈ ప్రేయర్ వల్ల లాభం ఉందా అని, సైంటిఫిక్ కారణం ఉందా అని పిల్లలు అడుగుతున్నారా? మన హిందువులలో మాత్రం పిల్లలకి ఎటువంటి అలవాట్లు చేస్తారు? పిల్లలు కాదు, అసలు పెద్దోళ్ళకే. విభూతి పెట్టుకుంటే ఏంటి, సైంటిఫిక్ ఏముంది? నేనేమంటానంటే, హిందూ మతంలో సైంటిఫిక్ రీజన్స్ హిందూ మతానికి సైంటిఫిక్ వ్యాలిడిటీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అవన్నీ తర్వాత అసలు ఎందుకు చెప్పాలంటున్నాను నేను. పెద్దలు చెప్పింది పాటించవచ్చు కదా. అన్నిటికి కారణం చెప్తేనే చేస్తారా? కారణం తెలిస్తే తర్వాత తెలుస్తుంది, ప్రతి దాంట్లో ఉండొచ్చు, కానీ ఫస్ట్ అయితే పాటించాలి కదా. నాకు తెలిసేదాకా నేను పాటించాను అంటే మిగతా మతాల వల్ల అట్లా ఉందా? లేదు. ఫస్ట్ మన హిందువులు మారాల్సింది ఏంటంటే, పెద్దలు ఏదైతే చెప్పిండ్రో దాన్ని చేయాలి. విభూతి పెట్టుకోవడం కావచ్చు, తిలకం పెట్టుకోవచ్చు, నామం పెట్టుకోవడం కావచ్చు, బొట్టు పెట్టుకోవడం కావచ్చు. అట్లనే గుడికి వెళ్ళినప్పుడు ఒక మంచి వస్త్రధారణతో వెళ్ళడం కావచ్చు, గుడికి చిరిగిపోయిన జీన్స్లు వేసుకొని వెళ్ళకపోవడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు. కానీ ధర్మం పట్ల సైంటిఫిక్ ఆధారాలు ఇట్లాంటి పక్కన పెడితే, ఇప్పుడు నువ్వెందుకు హిందూ ధర్మాన్ని పాటిస్తాను అంటే సింపుల్ ఒక మాట చెప్పేయచ్చాను. నేను మా నాయనకు పుట్టినా, మా నాయన హిందూ,
అది చెప్పాలి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఎట్లయితే ఈ భారతదేశంలో పుట్టిన వాడు భారతీయుడు అవుతాడో, సనాతన ధర్మంలో పుట్టిన ప్రతివాడు సనాతన ధర్మానికి చెందిన హిందువే అవుతాడు. దీంట్లో మళ్ళీ చర్చలకు అవకాశం లేదు. కానీ మన దగ్గర ఏమవుతుందంటే ఒకడు నేను నాస్తికుడిని అంటాడు, ఒకడు సెక్యులర్ని అంటాడు, లేకపోతే ఒకడికి సైంటిఫిక్ రీజన్ కావాలంటాడు. లింగానికి అభిషేకం చేస్తే అందులో సైన్స్ ఏముంది? సైన్స్ ఉంటే ఉండొచ్చు, తర్వాత మాట్లాడుకుందాం. అసలు నువ్వు ఎందుకు చేయవు? మీ తాత చేసిండు, తాత వాళ్ళ తాత చేసిండు, ఇట్లా ఒక 100 తరాలు వెనకపోయిందో కూడా అందరం చేసినాం. కాశీలో ఉన్న శివలింగానికి ఎన్ని యుగాల నుంచి అభిషేకం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న అభిషేకం చూస్తూ కూడా మళ్ళీ నీకు అభిషేకం చేయాలంటే నేను పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఇది మారాలి. మతం పట్ల ప్రతి హిందువు అంకిత భావంతో విశ్వాసంతో కట్టుబడి ఉంటే అప్పుడు ఇతర మతస్థుల నుంచి మనకు వచ్చిన విమర్శల్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనకు అలవాటు అయిపోయి మనం కూడా మతం అనుకుంటున్నాం. కానీ మనది మతమే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం అని మనం చెప్పుకోలేకపోతున్నాం కదా ఇప్పటికీ. అంటే ఇప్పుడు ఇక్కడ మతం అనేది చర్చ ఎందుకు వచ్చిందంటే పోటీకి ఇంకో 2 మతాలు వచ్చినాయి కాబట్టి. అది లేనంత కాలం మనం అసలు హిందూ మతం అని కూడా ఎవరు అనేవాళ్ళు కాదు, సనాతన ధర్మం అని అంటుండే. ఇప్పుడు ఏమైంది? సనాతన ధర్మంలో ఉన్న శివుడు, విష్ణువు, అమ్మవారు వీళ్ళు కాకుండా ఈ కొత్త దేవుళ్ళు వచ్చింది. ఈ కొత్త దేవుళ్ళని పూజించే వాళ్ళకి మనకి మధ్య తేడా చూపించాల్సి వచ్చినప్పుడు హిందూ మతం అనాల్సి వస్తుంది. మతం అంటే తప్పేం లేదు. హిందూ మతంలో మత లక్షణాలు కూడా ఉన్నాయి. మనం ఒక దేవుణ్ణి పూజిస్తున్నాం, ఒక భగవద్గీత చదువుతున్నాం, మనది మతమే. అయితే మతంతో పాటు ధర్మం కూడా. వాళ్ళది కేవలం మతం. ఎందుకు అంటే వాళ్ళకి ఒక క్షేత్రము అంటే ఒక ప్రేయరు, లేదా ఒక బుక్కు, ఒక ధర్మ గ్రంథము, ఒక దేవుడు, ఇంతే పరిమితంగా ఉన్నాయి. హిందూ ధర్మంలో ఏంటి? వాళ్ళకి మనకు అసలు చాలా అదే హిందూ ధర్మం ఎందుకు అవుతుంది అంటే, హిందూ మతం ఎందుకు అవుతుంది అంటే, మనకు పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, భగవద్గీత లాంటి అనేకమైన పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మతం హిందూ మతం. మరి ధర్మం ఎందుకు అవుతుంది అంటే, ధర్మం ఎందుకు అవుతుంది అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు, విధి నిషేధం అని 2 ఉంటాయి. చేయాల్సినవి, చేయకూడనివి. 3 సంధ్యాల్లో సంధ్యావందనం చేయాలి, అది తప్పకుండా చేయాల్సిన పని. చేయకూడదు ఏంటి? అబద్ధం చెప్పకూడదు, హింస చేయకూడదు, నాన్ వెజిటేరియన్ సాధ్యమైనంత వరకు తినకూడదు, తక్కువ తినాలి. అంటే కొన్ని వర్ణాల వాళ్ళు తినొచ్చు అని కూడా శాస్త్రం చెప్పింది, బట్ తినకపోతే ఉత్తమం. ఇవన్నీ ఏంటి? ధర్మంలో అన్నీ ఉంటాయి. తిండి, నిద్ర, ఏమంటారు కామభోగాలు, అట్లనే పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, పక్కవాడికి సహాయం చేయడం, ఇవన్నిటిని చెప్తుంది కాబట్టి ధర్మం. హిందూ మతం ఎందుకైంది? మతం కాదు అని చెప్పుకోవాల్సిన ఇదేం లేదు. హిందూ మతం కూడా. ఎందుకు మతం అంటే, మనకో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని మనం పూజిస్తున్నాం, ఆ దేవుడి మీద మనకు విశ్వాసం ఉంది, మనకు మత గ్రంథాలు ఉన్నాయి, భగవద్గీత లాంటివి, వేదాలు లాంటివి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హిందూ మతానికి హిందూ మత లక్షణాలు ఉన్నాయి. బట్ హిందూ మతం ఇతర మతాల కంటే విస్తృతమైంది, అందుకు మనం హిందూ ధర్మం అంటున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరన్నా అడిగితే చెప్పాల్సింది ఏంటంటే, మాది హిందూ మతం కాదు, హిందూ ధర్మం అని కాదు, హిందూ మతమే కానీ హిందూ ధర్మం కూడా అని చెప్పాలి. సనాతన ధర్మం హిందూ మతం, హిందూ మతం సనాతన ధర్మం, అది కరెక్ట్. మా కులాలు మతాలు ఏం లేవు. కులాలు మతాలు ఉన్నా ఇంటి లోపల ఇప్పుడు లేవంటే అదో గొడవ కదా. మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా మర్చిపోమంటే మర్చిపోలేరు. కాబట్టి గడప లోపల మతం, కులం, గడప దాటితే మతం, ఇంకా విస్తృతంగా మాట్లాడుకున్నప్పుడు ధర్మం, దేశం.